ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనకి సంబంధం లేని మ్యాటర్ అని అనుకోవచ్చు. సంబంధం సమాజంలో బతుకుతున్నాం కాబట్టి మనకి సంబంధం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే సుగాలి ప్రీతి గురించి కేసు ఎంత వైరల్ అయింది, దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత పోరాడారు, దాని గురించి ఎంత ఫైట్ చేశారనేది మనందరికీ తెలుసు. కానీ ప్రతి కేసులోనూ సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉంటాయి. నేను ఇది పెట్టంగానే నెగిటివ్ కామెంట్స్ కూడా రావచ్చు, దాంట్లో నెగిటివ్ కామెంట్ పెట్టడంలో తప్పులేదు. కానీ చెప్పేది ఏంటి అంటే ఒక మనిషికి న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేల మీద, మినిస్టర్ల మీద, డిప్యూటీ సీఎంల మీద, ముఖ్యమంత్రుల మీద కేసులు పెట్టచ్చు అనేది నాకు ఇవాళ అర్థమవుతుంది. ఇలా కూడా చేస్తారని. మా ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ల్యాండ్లన్నీ మా బాబాయ్ కూతురు కోసం వాళ్ళు ఆవిడ దగ్గర ఫేవర్గా ఉండి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని మా పొలాలన్నీ ఇబ్బందికి గురి చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న ఒక అతని వల్ల జరుగుతోంది ఇబ్బంది. దానికి నేను చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ పెడితే ఊరుకుంటారా? లేకపోతే రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన మీద కంప్లైంట్ చేస్తే ఊరుకుంటారా ఎవరైనా? చెప్పండి. అది ఆ డిపార్ట్మెంట్కి మాకు మా బాబాయ్ కూతురికి ఉన్న ప్రాబ్లం వల్ల జరుగుతుంది ఆ ఇష్యూ. అక్కడ ఆ అధికార దాహంతో వాళ్ళు అంటే అందరినీ అనకూడదు కదా. ఒక మనిషి అక్కడ తప్పు చేస్తున్నప్పుడు ఆ మనిషికి సపోర్ట్ చేస్తున్న ఆ డిపార్ట్మెంట్ మొత్తం, ఒక సర్వేర్ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఇంకోళ్ళు కానీ అందరికీ సంబంధాలు ఉంటాయి. న్యాయాన్ని తేల్చకుండా ఎక్కువ ఆధారాలు చూపిస్తున్నా మన వైపు, ఒరిజినల్ దస్తావేజులు చూపిస్తున్నా మన వైపు ఎక్కడ న్యాయం చేయకుండా వాళ్ళు ఎంతసేపు ఆవిడకి ఫేవర్ చేస్తున్నారో, ఆవిడ వాళ్ళ ఇళ్లలోనే ఉంటుంది, వాళ్ళ ఇళ్లలో ఉండి అన్నీ జరిపిస్తూ ఉంటుంది. దానికి ఎక్కువగా కుర్తివెన్ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎక్కువ సహకరిస్తున్నారు ఆవిడకి. మనం ఎంత చెప్పినా వింటలేదు. మినిస్టర్కి చెప్పాం, ఆర్డీఓ కంప్లైంట్ ఇచ్చాం, కలెక్టర్ గారికి రాసాం, అయినా ఎలాంటి న్యాయం జరగలేదు మనకి. అలాగని చెప్పి నేను వెళ్ళి రెవెన్యూ మినిస్టర్ మీద కేసు పెడితే ఊరుకుంటారా? ముఖ్యమంత్రి గారి మీద కేసు పెడితే ఊరుకుంటారా? చంద్రబాబు నాయుడు గారి మీదకి వెళ్ళి, సార్ మీరు ఇంత న్యాయం చేయమన్నారు, వీళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు సార్ అని పెడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాగే ఈ సుగాలి ప్రీతి కూడా తన కూతురికి అన్యాయం జరిగింది, అక్కడెక్కడో జరిగిన విషయాన్ని అందరి దృష్టికి మనం అందరం బాధపడ్డాం. ఇలా చిన్నపిల్లకి జరగడం ఏంటి, ఇలా జరగకూడదు కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, అమ్మ నీకు ఎలాగైనా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరిగేటట్టు చూస్తా అన్నారు. సరే, మాట ఇచ్చొస్తాం, మాట ఇవ్వడానికి ఏముంది, ఇచ్చొస్తాం. ఇచ్చొచ్చిన తర్వాత నీ కూతురికి న్యాయం ఒకవేళ జరగకపోతే అక్కడ సాక్ష్యాలు ఆధారాలు పోలీస్ డిపార్ట్మెంటు, కోర్టు, సిబిఐ ఇంతమంది దాటుకుని వాళ్ళు పరిశోధనలు చేసి వాళ్ళు చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? బాబు పరిశోధనలు చేయండి అయ్యా, దాన్ని ఎట్లా చూడాలో చూడండి అని చెప్తారు. అంతవరకే కదా. చేయాల్సింది ఎవరు? అధికారులు చేయని దానికి సీఎంఎల్ని, డిప్యూటీ సీఎంఎల్ని కూడా మీద కూడా కేసులు పెట్టచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. ఇక ప్రతి ఒక్కళ్ళు తయారైపోతారు వీడిని చూసి. అమ్మ, ఏ మాత్రం మీకు మానవత్వం తెలిస్తే, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, అసలు నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. ఎందుకంటే మాకు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒకటే, ఎవరు వచ్చినా ఒకటే, మాకేమీ దానివల్ల ఒరిగేది లేదు, దానివల్ల మాకు మేలు జరిగేది లేదు, మాకేం గవర్నమెంట్ పథకాలు రావు, దానివల్ల నేను ఎవరిని పొగడాల్సిన అవసరం కూడా లేదు. కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది. సమాజంలో న్యాయం గురించి మాట్లాడాలంటే నీకు అంత ఇదిగా హెల్ప్ చేసిన మనిషిని కూడా నువ్వు వచ్చి రాజధానిలో కేసు పెడుతున్నావు అంటే నేను అసలు ఏం చెప్పాలి మీలాంటి వాళ్ళకి? దేవుడు పాపం అంగవైకల్యం ఇచ్చారు, మీకు కడుపు కోత ఇచ్చారు, ఎన్నో బాధలు ఇచ్చారు, ఎంతో ఫైట్ చేసి మీరు ఇబ్బంది పడ్డారు. ఇంత వెనకాల సపోర్ట్ ఉండి నిలబడ్డ మనిషికి అక్కడ అయినా కూడా న్యాయం జరగట్లేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి అక్కడ ఎంత పవర్ఫుల్ మనుషులు ఉన్నారో. మొన్న జాహ్నవి కేసే తీసుకుందాం, చిన్న పాపది. 400 మంది పోలీసులు, డిప్యూటీ సీఎం కల్పించుకున్నారు, ఎస్పీ గారు కల్పించుకున్నారు, అనిత గారే వచ్చి స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించారు. ఊర్లో 100 మంది అమ్మాయి తప్పిపోయిన అరగంట నుంచి వెతకడం మొదలుపెట్టారు. ఇంతవరకు ఆ పాప ఆచూకే తెలియలేదు. ఆ అమ్మాయి విషయం ఇంతవరకు ఆచూకీ తెలియదు. ఆ ఆచూకీ తెలియలేదు కదా అని చెప్పి ఎవరి మీద కేసులు పెడతాం మనం? ఇక్కడ తల్లిదండ్రుల మీద పెట్టాలా?
హోమ్ మినిస్టర్ మీద పెట్టాలా, ఎస్పీ గారి మీద అనాలా, వెతికిన పోలీసులను అనాలా, వెతికిన 100 మంది అక్కడ ఉన్న ప్రజల మీద పోలీస్ కేసు పెట్టాలా? మనం 100 మంది ఎతికారు కదరా, మా పాప ఎందుకు దొరకలేదు అని చెప్పి కేసు పెట్టాలా? ఎవరి మీద పెడతామండి? ఏ మాత్రం మనుషులకి బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అసలు మనం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మన ఇంటికి వచ్చి మనకి భరోసా ఇచ్చాడు ఆ మనిషి, ఎందుకు ఇలా జరిగింది సార్, మీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఆదుకుంటుంది అన్నారు కదా సార్, ఏంటి సార్ అని చెప్పి ఎక్కడైనా బతిమాలుకుంటే ఏదైనా చక్కగా న్యాయం జరుగుతుంది. నువ్వు రుబాబులు చేసి పోలీస్ కేసు పెడితే ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఆయన మీద పోలీస్ కేసు పెట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు. మీరు ఫైట్ చేయాలనుకుంటే కోర్టుకు పోయి అందరి మీద వేయండి, ఆఫీసర్లు అందరి మీద. నా కూతురికి డిఎన్ఏ రిపోర్ట్లు వచ్చినాయి, ఇలా సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఇది ఒరిజినల్గా ఇలా జరిగిందని చెప్పి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి కోర్టులో వేయండి, కోర్టు చూసుకుంటుంది అందరినీ. అదే మానేసి డిప్యూటీ సీఎం మీద పోలీస్ కేసు ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. అంతుపట్టిన రహస్యంగా ఉంది, అసలు అంతా వింతగా ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కానీ ఆఫీసులకు వెళ్తున్న వాళ్ళకి కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా అటు ఎన్ని రకాల ప్రభుత్వాల్లో ఓట్లో ముఖ్యమంత్రులుగా నిలబడి ఓడిపోయి గెలిచి ఇవన్నీ చేసినా మనకు ఒక పీస్ఫుల్ మైండ్ ఉండాలి. అటు వచ్చి ఒకడేమో లాకప్ డెత్ అయ్యాడు, ఆ లాకప్ డెత్ గురించి మీరు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మళ్ళీ దానికి సంబంధించి ఎమ్మెల్సీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. వీళ్ళు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ఎవరు ప్రజలకి దగ్గరగా ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతారా? నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా. మీకోసం ఏదో చేస్తానరా నేనంటే కేసులు పెడతారా మీరు? అమ్మ, ఒక ఆడపిల్ల తల్లి, చాలా పెద్ద కష్టం వచ్చింది మీకు, చక్కగా ఉండి పనులు చేయించుకోవాలి చక్కగా మీరు అందరి చేత. నాన్న చేసి పెట్టండి అన్న, ఇలా అన్న అని చక్కగా మనశ్శాంతిగా ఉండాలి తప్ప మీరు ఇంత పెద్ద కష్టంలో ఎదుటి వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడం, ఎదుర్కొన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. నేనేమి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన్ని పొగట్టమో లేకపోతే ఇంకోళ్ళని కించపరచడమో, సుగాలి ప్రీతి గారి వాళ్ళ మదర్ని కించపరచడమో చేయట్లా. వీళ్ళందరూ ఎవరు రాని యూట్యూబుల్లో కొంచెం వైరల్ అవుతున్న మాటని వీళ్ళందరూ ఎవరు అసలు, ఎందుకలా ఇలా బయటకు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నారు సమాజాన్ని అనిపిస్తుంది. ఒక కేసు పోలీసుకు సంబంధించింది, ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కోర్టుకు సంబంధించింది, దానికి ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు ఏం చేస్తారు అసలు నాకు అర్థం కాని విషయం. బాబు ఆ కేసు ఏంటో చూడండి అయ్యా, న్యాయం చేయండి, సరిగ్గా పరిశోధన చేయండి అని చెప్తారు. అధికారులు చేయలేదు అనుకుందాం, మీరేం చేయాలి? కోర్టుకు పోవాలి అని నాకు తెలిసిన నాలెడ్జ్లో. మీ అందరికి ఇంకేం తెలుసో చెప్తే ఆవిడకి అర్థమవుతుంది కొంచెం పాపం. మీరందరూ కూడా ఆవిడ ఎలా ఫైట్ చేయాలో చెప్పాలి. అంతేగాని ఈవిడిలాగా అందరూ తప్పుడు మార్గంలో వెళ్ళి ఎమ్మెల్యేల మీద, మినిస్టర్ల మీద, లేకపోతే పోలీసు కేసులు పెట్టుకుంటూ కోర్టుకి వెళ్ళి సాక్ష్యాలు చూపించి వాళ్ళు జడ్జిమెంటు తీసుకోవాలా? లేకపోతే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎంల మీద పోలీస్ కేసులు పెడితే న్యాయం జరుగుతుందా? మీరు కూడా చెప్పేయండి. ఎందుకంటే పాపం కొంతమంది ఈవిడ చేసిందే కరెక్ట్ అని ఆ ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు. అది కాకుండా కొంచెం ఆవిడకి అర్థమయ్యే విధంగా మన కామెంట్లోనూ, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ మనుషులు మాట్లాడినా వాళ్ళ మీద చట్టరీత్యా కేసులు పెడతారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఒక్క నిమిషం ఆలోచించి చేయండి. ఎవరు ఏం పనులు చేసినా, ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. మాట్లాడేయటం కదా, మీడియా కదా, లేకపోతే యూట్యూబ్ ఉంది కదా అని మాట్లాడేయటం, నా చేతిలో పేపర్ ఉంది కదా అని ఎవడో చెప్పంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసులు పెట్టడం, ఏది న్యాయాలు జరగవు. మీకు న్యాయం కావాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ అన్యాయం జరుగుతుంది, నాకు ఏదైనా న్యాయం చేసి పెట్టండి అంటే న్యాయం చేసి పెడతారు. అర్థమవుతుందా? మేము మాత్రం రెవెన్యూ మినిస్టర్ గారి మీద కేసు పెట్టామా చెప్పండి? ఆలోచించుకోవాలి కదా మీరు కూడా. ఒకటే వదిలేసాం, ఏదైతే మా బాబాయ్ కూతురికి ఫేవర్ చేస్తున్నాడో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు వాడి పాపాన్ని వాడే పోతాడు, వాడి పాపాన్ని వాడి పిల్లలు పోతారని చెప్పి వదిలేసాం. ఎందుకంటే గడిగడికి ఒక సమస్య సృష్టిస్తున్నాడు అక్కడ కూర్చుని.
చాలా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, న్యాయం జరగల. ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాం, న్యాయం జరగల. ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, న్యాయం జరగల. కలెక్టర్ గారికి లెటర్ పెట్టాం, న్యాయం జరగల. స్పందనలో అదే దాన్ని ఏమంటారు పీజీఆర్ఎస్లో పెట్టాం, న్యాయం జరగల. ఎక్కడైతే ఫేక్ డాక్యుమెంట్స్ కుట్టించుకోవచ్చు, లేకపోతే ఫేక్గా ఉన్న వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తుంటే ఏం చేయాలి చెప్పండి. మొన్న ఒక పోలీస్ కేసు పెట్టాం. ఏమని అంటే పోలీస్ దాన్ని ఏంటది, అది సివిల్ మ్యాటర్ కాదు, పోలీసులే హ్యాండిల్ చేయాలి. తోట కాలిపోతే పోలీస్ కేసు పెడితే పోలీస్ స్టేషను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసు పక్కపక్కన ఉంటాయి. అరే వీళ్ళు పీజీఆర్ఎస్ సివిల్ మ్యాటర్ను కూడా పీజీఆర్ఎస్లో పెడుతున్నారే అని హేళనగా నవ్వుతున్నాడు అతను, రెవెన్యూ డిపార్ట్మెంట్ అతను. అంటే న్యాయం జరగాలంటే పీజీఆర్ఎస్ అనేది ఒకటి పెట్టారు కదా గవర్నమెంట్, ఇది మనం దాంట్లో పెట్టుకుంటే హేళనగా నవ్వటం, హేళనగా మాట్లాడటం, హేళనగా చూడటం, ప్రజలు స్పందన కోసం వస్తే వాళ్ళని హేళనగా మాట్లాడటం, ఇలా చేస్తున్నారు. సరే వాళ్ళకి అనేది టైము, కలికాలంలో ఏది చేసినా వెంటనే దేవుడు చూపించేస్తాడండి, కంగారు ఏం పడద్దు, చూస్తాం అన్నీ చూద్దాం. అంతేగాని ఇలా పోలీస్ కేసుల దాకా వెళ్ళి ఈవిడ సుగాల ప్రీతి డిప్యూటీ సీఎం గారి మీద పెట్టడం అనేది చాలా తప్పు. ఆయన మీ కుటుంబానికి ఏం చేశాడో ఏంటి, మీ దగ్గరికి వచ్చి ఆయన చేసింది ఏంటి అనేది అందరికీ తెలుసు. కొంచెం ఆలోచించుకోండి, కొంచెం ఆలోచించుకుని ఏ పని చేయాలన్నా ఆలోచించేయండి, ఓకేనా.